కొండపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా విద్యార్థులు పారిశుద్ధ కార్మికులకు అల్పాహారం వడ్డించే సంఘీభావం తెలిపారు. కొండపల్లి స్మార్ట్ అకాడమీ విద్యార్థులు ఆదివారం సెలవు రోజున పారిశుద్ధ కార్మికుల నిరసన శిబిరం వద్దకు వెళ్లి కార్మికులకు మద్దతుగా నినాదాలిచ్చి కొండపల్లి స్మార్ట్ అకాడమీ విద్యార్థులు మీరే మా రియల్ హీరోస్ అంటూ పలు నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు విద్యార్థులు. మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. ఇది చూసి చలించిన చిన్నారులు మా రియల్ హీరోస్ మీరే. ఈ సమాజ పరిశుభ్రత కోసం, ప్రజా ఆరోగ్యం కోసం నిరంతరం 24 గంటలు 360 రోజులు కూడా ఈ సమాజ రోడ్లన్నీ శుభ్రం చేయడం కోసం మీరు అహర్నిశలో ఎండ వాన చలి అని తేడా లేకుండా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులే రియల్ హీరోస్ అంటూ చిన్నారులు ఈరోజు మద్దతు తెలియజేశారు. హ్యాండ్ వాష్ అని చెప్పి మేము మామూలుగా జనరల్గా చేస్తాం, కానీ సమాజాన్ని క్లీన్ చేసేది మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులే. వీరికి అండగా మేముంటామంటూ చిన్నారులు ముందుకొచ్చారు. వీరి యొక్క సరికొత్త ప్రయోగాత్మక కాన్సెప్ట్కి మేము సలాం చేస్తూ ఉన్నాం. వీరి యొక్క చిన్నారుల యొక్క కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చిన మన రెహమత్ అలీ సార్కి, అదేవిధంగా వీళ్ళని ప్రోత్సహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పబ్బర్తి వీరాంజనేయులు గారికి కూడా మా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ తరఫున ప్రత్యేకంగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే కాన్సెప్ట్ని ఈరోజు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. వీళ్ళ కష్టాన్ని, మున్సిపల్ వర్కర్స్ కష్టాన్ని గుర్తించిన చిన్నారులకు మరొకసారి పేరున మీకు అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. మాటలు ఎన్నిసార్లు సార్ చెప్పినా కూడా మీరు తెల్లవారుజామున లేచి ఎండైనా వానైనా ఏదైనా సరే పరిశుభ్రంగా చేసేదానికి మీకు కూడా సపోర్ట్గా వాళ్ళు అలా చెత్త తీసుకొచ్చి బయటపడేయకుండా కనీసం ఒక క్యారీ బ్యాగ్స్లో ముడేసి పెట్టినా, లేదంటే ఈ 4 రోజులు దాంతో పిల్లలతో ఈ దోమల వల్ల కానీ ఆరోగ్యం అది కూడా మాకే ఇబ్బంది, పిల్లలకి కుటుంబానికి ఇబ్బంది. కాబట్టి కనీసం రాత్రి కాల్ చేయడం జరిగిన ఎంతో కొంత కొద్దిగా ఏదైనా మెయిల్ చేసినట్టుగా ఉంటుంది. అలా వదిలేసేసి పోలిథిన్ కవర్స్లో కూడా పెట్టకుండా ఓపెన్గా పారేసేసి అలా పడేసేస్తున్నారు. కొద్దిగా అది కూడా అందరూ గమనించాలని చెప్పి అవకాశం థ్యాంక్ యూ.